ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్కి స్వాగతము. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ కూడా స్వామివారికి సంబంధించి అక్టోబర్ నెల దర్శన్ టికెట్లు ఎప్పుడు విడుదలవబోతున్నాయో రూములతో సహా మీ అందరికీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూశారు కదా, టీటీడీ దేవస్థానం.ap.gov.in అని. ఇది టీటీడీ యొక్క మెయిన్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ ద్వారానే దర్శనానికి భక్తులు ఆన్లైన్లో రూములు బుక్ చేసుకుంటారు, అలాగే దర్శన టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే ఈ విధానం ద్వారా భక్తులందరికీ కూడా సెప్టెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అలాగే దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు జూలై వరకు కూడా అయిపోయినాయి. ఇక ఈ నెల జూలైలో మీ అందరికీ కూడా అక్టోబర్ నెలకి సంబంధించి స్వామివారి దర్శనం టికెట్లు విడుదల అవబోతున్నాయి. అయితే ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ డేట్లు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% కరెక్ట్గానే ఉంటుంది. అయితే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మటుకు మరొక వారం రోజుల్లో ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ముందుగానే చెప్పడం ద్వారా మీరందరూ కూడా రెడీగా ఉంటారు అని చెప్పి నా ఈ వీడియో ముఖ్యాంశం అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈ నెల మీ అందరికీ జూలై 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి జూలై 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు అక్టోబర్ నెలకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన దర్శన టికెట్లు ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా అయితే ఓపెన్ అవుతాయి. ఎవరైతే గనక ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొని సెలెక్ట్ అవుతారో వారందరూ కూడా స్వామివారి ముందు గడప దర్శనం టికెట్లు పొందినట్టే. అంటే స్వామివారిని ముందు గడప నుంచి చూసే అవకాశం అనేది ఈ లక్కీ డిప్ సేవల ద్వారా మీ అందరికీ లభిస్తుంది. నేను మరలా మీ అందరికీ చెప్తున్నానండి, సెప్టెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఈ నెల జూలైలో అక్టోబర్వి విడుదలవుతున్నాయి. వాటికి సంబంధించిన డేట్లు నేను చెప్తున్నా. వీటిని టెంటేటివ్ డేట్స్ అంటారు. ఖచ్చితంగా 1% మార్పు ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ 100% కరెక్ట్గా ఉంటాయి. ఇక ఈ నెల 20వ తారీఖున మీ అందరికీ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ ఉదయం 10 గంటలకు అయిపోతాయి కదండి. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీకు ఈ రిజిస్ట్రేషన్స్ యొక్క రిజల్ట్, అంటే ఎవరు సెలెక్ట్ అయ్యారో అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో భక్తులందరూ కూడా అప్పుడు వారు చూసుకొని పేమెంట్ చేసుకుంటే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక రెండో అప్డేట్ ఏమిటి, ఈ నెల జూలై 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా అక్టోబర్ నెలకి సంబంధించి కళ్యాణము, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ, ఉంజల్ సేవ, ఆర్జిత సేవలన్నీ కూడా డైరెక్ట్ సేవలు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయండి. మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్స్ అంటే ఏమిటి అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు కళ్యాణంలో పాల్గొనవచ్చు, బ్రహ్మోత్సవంలో పాల్గొనవచ్చు, ఉంజల్ సేవలో పాల్గొనవచ్చు అన్నమాట. అర్థమైంది కదా, డైరెక్ట్ ఇవన్నీ కూడా. ఇక అదే రోజు జూలై 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయి. మరొక ముఖ్యమైన మూడో అప్డేట్ ఏమిటి అంటే జూలై 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెల అంగ ప్రదక్షిణ టోకెన్లు, అదే రోజు జూలై 23వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శన టికెట్లు విడుదలవుతాయి. అలాగే జూలై 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు విడుదలవుతాయి. ఇక మీరు అంతగానో వెయిట్ చేస్తున్నటువంటి 300 రూపాయల దర్శన టికెట్లు ఈ నెల జూలై 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా అక్టోబర్ నెలకు సంబంధించినవి. అదే రోజు జూలై 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదలవుతున్నాయి. ఇక జూలై 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా తిరుచానూరు పద్మావతి అమ్మవారి 200 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయి. ఇక జూలై 25వ తారీఖున అదే రోజు ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా మీ అందరికీ హోమం టికెట్లు విడుదలవుతాయండి. ఈ టికెట్ల ద్వారా కూడా భక్తులు ఎవరైనా కూడా ఈ టికెట్లు తీసుకొని ఈ హోమం అయిపోయాక మీ అందరూ కూడా ఏ నెల వెళ్తారు, ఇది మటుకు సెప్టెంబర్ కాదండి, మీ అందరికీ కూడా ఆగస్ట్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదలవుతాయి అన్నమాట హోమం ద్వారా. మీ అందరికి అర్థమైంది కదా, హోమం అనేది ఆగస్టుకి అన్నమాట.
అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారిది కూడా ఆగస్టుకి అన్నమాట. నేను ఇక్కడ క్లియర్గా రాస్తానండి, ఇక్కడ జూన్ అని ఉంది, ఆగస్టుకి మీకు విడుదలవుతాయి. ఈ 2 మటుకు ఆగస్టు కండి, దయచేసి మీరు తెలుసుకోవాలి. పైనవన్నీ కూడా అక్టోబరు ఈ 25వ తారీఖున ఉదయము మీ అందరికీ 10 గంటలకు విడుదలయ్యేవి కూడా మీకు ఆగస్టు నెలకి సంబంధించిందనమాట. ఇక జూలై 27వ తారీఖున ఉదయం 11 గంటలకు జనరల్ శ్రీవారి సేవ విడుదలవుతుంది. 27వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, అలాగే అదే రోజు 1 గంటకి పరకామణి సేవ తిరుమలకి విడుదలవుతుంది. ఈ 3 కూడా తిరుమల కొండపైన స్వామివారికి సేవ చేసుకోవాలనుకున్న వారి యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. మీ అందరికి అర్థమైంది కదండి. నేను చెప్పినవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్ అంటారంటే ముందుగానే మేము ఊహించి గత 6 నెలల నుంచి జరుగుతున్న టీటీడీలో బుకింగ్స్ అన్నీ కూడా ఒక ఐడియా మేరకు ఇప్పటిదాకా అయితే ఇలాగే జరిగాయి. ఇందులో 99.99% ఏం మార్పు లేదు. 1% అంటే 0.1% ఏదైనా మార్పు ఉంటే తప్పకుండా నేను మరలా ప్రెస్ రిలీజ్ ద్వారా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ డేట్లన్నీ కూడా మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, దయచేసి డౌన్లోడ్ చేసుకొని లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఒక ఐడియా కోసం మీరు రెడీగా ఉండండి, ఆలోచించుకోండి. కంగారు పడిపోతారు మళ్ళీ ఎప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. సో ఈ మెయిన్ వెబ్సైట్ విధానం ద్వారా అయితే మీకు అన్ని అవకాశాలు క్లోజ్డ్ అయిపోయినాయి సెప్టెంబర్ దాకా. అర్థమైంది కదా. మీకు రాబోయే రోజుల్లో ఉండేది కేవలం అక్టోబర్ మాత్రమే మీ చేతుల్లో ఉంది. అది కూడా ఈ జూలైలో ఓపెన్ అవుతుంది. ఎప్పుడు కూడా 3 నెలల ముందుగానే టికెట్లు అనేవి భక్తులకి ఓపెన్ అవుతాయి అన్నమాట. అర్థమైంది కదండి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది, ఒక ఐడియా వస్తుంది, మీరు బుక్ చేసుకుంటారు, రెడీగా ఉంటారు కోసమే మేము ఈ వీడియోని మీ ముందుగా తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీరు చూడటమే కాకుండా లైక్ చేస్తే మీలాగా ఎంతోమంది భక్తులకి ఖచ్చితంగా ఇది రీచ్ అవుతుంది. సో సాయంత్రము ఈరోజు నేను మరొక అప్డేట్తో, డైలీ అప్డేట్తో మీ ముందుకు వస్తా. ముందైతే ఇది బిగ్ బ్రేకింగ్ న్యూసే, మీరు ఖచ్చితంగా ఇది సేవ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా రెడీగా ఉంటుంది అనమాట. మరి నేను సెలవు తీసుకుంటున్నాను, ఉంటాను, ధన్యవాదాలు.